హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి నేను వైజాగ్లో ఉన్న విశాఖ ఉత్సవ్కి వచ్చేసాను. సో మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేస్తాను, చూడండి. అండ్ ఈరోజు ఇది ఎప్పుడు నుంచి అంటే 28th డిసెంబర్, 29th అండ్ 30th వరకు మొత్తం 3 days ఉంటుంది ఈ విశాఖ ఉత్సవాలు. ఎప్పుడు మాకు ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ ఎండింగ్లో అవుతాయి. చాలా బాగుంటుంది. 3 days ఉంటుంది. ఒక్క ఫీస్ట్లా ఉంటుంది అనమాట. అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ అవైలబుల్గా. మనకి ఎగ్జిబిషన్స్ ఉంటాయి. పిల్లలు అన్ని స్కూల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ డాన్సెస్ పర్ఫామ్ చేస్తారు. అలా ఉంటుందన్నమాట. బాగుంటుంది చూడడానికి. మీకు వ్యూ చూపిస్తున్నాను. అండ్ బీచ్లో వ్యూ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఈరోజు క్లైమేట్ అయితే మాత్రం మేము ఈవినింగ్ 5 o'clockకి వచ్చాము. కొంచెం వెళ్తున్నప్పుడే తీస్తే బాగుంటుంది కదా అని. అండ్ నైట్ టైం కూడా వ్యూ ఎలా ఉంటుంది అనేది నేను అది కూడా చూపిస్తాను, చూడండి. ఇదే విశాఖ ఉత్సవ్ స్టార్టింగ్ అన్నమాట యాక్చువల్లీ మీకు ఇక్కడ. అండ్ ఇక మనకి గేట్స్లో ఉంటాయి. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ ఏరియా. ఇక్కడ అంతా కూడా ఎగ్జిబిషన్స్ అన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి హనీ అంటే న్యాచురల్ హనీ. వాళ్ళు పామ్ ప్రింట్స్ కూడా ఇచ్చారన్నమాట. వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కావాల్స్తే ప్యూర్ హనీ. ఎప్పుడైనా కూడా హర్బల్వి బాగుంటాయి కదా, అలా కొండపల్లి బొమ్మలు, తర్వాత మనం ఆడుకునే బొమ్మలు, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ మనకి ఏవేవి కావాలో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. డ్రెస్సెస్ ఉన్నాయి, అంతా కూడా ఉన్నాయి. మెన్స్వి ఉన్నాయి, కిడ్స్వి ఉన్నాయి, జ్యువెలరీ ఉన్నాయి. అన్ని స్టాల్స్లా పెట్టి ఇక్కడ పెడతారు ఎప్పుడు కూడా. ఇవి వచ్చేస్తే రెడీమేడ్ బ్లౌజెస్. కాస్ట్ వచ్చేసి 600, 500 అలా ఉన్నాయి. ఇదంతా జ్యువెలరీ, నెక్ సెట్స్, బ్లాక్ బీడ్స్, ఇలా అన్ని స్టాల్స్లో ఉంటాయి అన్నమాట. 3 days ఉంటుంది. అండ్ దీని టైమింగ్స్ వచ్చేస్తే మీకు మధ్యాహ్నం 1 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఉంటుంది. చక్కగా వచ్చి ఒకసారైనా ఏదో ఒక రోజు వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, బాగుంటుంది. ఇలాంటివన్నీ అప్పుడు ఇయర్లీ వన్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా మీరు చూడొచ్చు. అండ్ నేనైతే మీకు చూపిస్తాను. నేను శ్రీధర్ వచ్చామన్నమాట. రితికా వర్షాన్ని తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లో మమ్మీ వాళ్ళతో ఉన్నారు. సో అందుకే మేమిద్దరం వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మీకు క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది, బట్ తప్పదు కదా వచ్చి చేయడంలో. అన్నీ నేను చూపిస్తున్నాను. సో చూడండి, డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ ఇంకా మనకి ఇక్కడ లైవ్ మ్యూజిక్స్, డాన్సెస్, ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సర్ప్రైజింగ్ అంతా కూడా ఉంటుంది. చూస్తూ ఉండండి లాస్ట్ వరకు కూడా. ఫొటోస్ అన్నీ కూడా నేను యాడ్ చేస్తాను, ఓకేనా? సో మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ బీచ్లో ఉన్నాము. సో విశాఖ ఉత్సవాలు అవుతున్నాయి కదా, సో మీ అందరికీ కోసం ఎక్స్ప్లోర్ చేద్దామని నేను వచ్చాను. అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. సీఎం గారు వచ్చి ఓపెన్ చేశారు. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను. టెంపుల్స్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే మన వైజాగ్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఒక రూఫ్లో వేసి చక్కగా బాగా చూపించారు. సో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ క్లైమేట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. చూడండి, చాలా క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు. బికాజ్ ఈరోజు కొంచెం ఫస్ట్ డే కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ రేపు ఎల్లుండి అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో చక్కగా ఇలా స్టాల్స్ అన్నీ కూడా పెట్టారు మనకి. అంటే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా లైవ్ మ్యూజిక్, డాన్సెస్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, చూడండి. వెదర్ అయితే మాత్రం క్లైమేట్ సూపర్గా ఉంది. మంచి కూల్గా ఉంది. చూడండి, చూపిస్తాను బీచ్ కూడా. సో బీచ్ వ్యూ ఓకే. అయితే మరి చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో అండ్ ఇది వచ్చేస్తే మీకు డిసెంబర్ 28th నుంచి డిసెంబర్ 30th వరకు కూడా ఉంటుంది విశాఖ ఉత్సవాలు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు మీకు బీచ్ రోడ్లో జరుగుతుంది. సో డెఫినెట్గా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. నేనైతే ఫస్ట్ డే వెళ్ళాను. ఎప్పుడు కూడా నేను ఏదైనా వైజాగ్లో పెడితే ఫస్ట్ నేనే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో దట్ మీకు బాగుంటుంది మీరు వెళ్ళి చూడడానికి. సో ఆల్రెడీ ఇది నైట్ వ్యూ మాట. స్టాల్స్ అన్నీ కూడా పెట్టేశారు. అండ్ ఇక్కడ మనకి వాటర్ సప్లై కూడా ఉంది. ఫ్రీగా వాటర్ సప్లై చేస్తారు. ఎందుకంటే మనం ఇవన్నీ తిరగడంలో తాగడం అలసిపోతాం కదా, సో అందుకే వాటర్ వాళ్ళు ఫ్రీగా సప్లై చేస్తారన్నమాట. అండ్ నేను మీకు టెంపుల్స్ అన్నీ కూడా చూపిస్తానని చెప్పాను కదా, ఇదే స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్. వైజాగ్లో ఉన్న ద బెస్ట్ టెంపుల్స్ మీరు ఒకవేళ చూడలేని వాళ్ళైతే ఈ వీడియోలో మీరు డెఫినెట్గా చూసేయచ్చు. సో ఫస్ట్ ద మోస్ట్ టెంపుల్ వైజాగ్ అనేసరికి మనకి గుర్తొచ్చేది ఫస్ట్ టెంపుల్ సంపత్ వినాయకుని టెంపుల్ కదా. సో ఇది అక్కడ ఉన్న సంపత్ వినాయకుడి గుడిది ఫస్ట్ది మాట. సో అందుకే నేను అది మీకు చూపిస్తున్నాను. సో మనం ఏదైనా పూజ చేసినా, ఫెస్టివల్స్ అయినా ఫస్ట్ వినాయక చవితి నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇది శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం. సో శ్రీకాకుళం అనగానే సూర్యనారాయణ స్వామిదే కదా టెంపుల్ ఫేమస్. సో అది మాట. చూడండి ఎంత బాగున్నాయో కదా టెంపుల్స్ అన్నీ కూడా. నిజంగా మనం ఆ ఊరు వెళ్ళి చూసినట్టుంది. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్స్ ఇసుకకొండ. అంటే ఇది ఎక్కడుందంటే KGH దగ్గర ఉంది ఇది. సో ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చూసేయచ్చు.
వెళ్ళొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వైజాగ్లోని శ్రీ కనకమహాలక్ష్మి టెంపుల్, అమ్మవారిది చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో ఇదే శ్రీ కనకమహాలక్ష్మి టెంపుల్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింహాచలం టెంపుల్ ఫేమస్ కదా. సో సింహాచలం టెంపుల్ మనకి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా అదంతా సెట్టింగ్ అలానే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ ఇది చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇవన్నీ చూస్తే నిజంగా నేను ఆ ఊరికి వెళ్ళి చూసినట్టు అనిపించింది టెంపుల్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇది అనకాపల్లి అమ్మవారిది ఇది. సో అనకాపల్లిలో అమ్మవారు ఫేమస్ కదా. సో ఆ అమ్మవారిది ఇక్కడ పెట్టారు. అందరూ వచ్చి చక్కగా దర్శించుకోవడం. నెక్స్ట్ శ్రీరామస్వామి వారి దేవాలయం, ఇది రామతీర్థం, విజయనగరం దగ్గర ఉన్నారు శ్రీరాములది. సో రామతీర్థం. సో చూసారు కదా బాగున్నాయి, నాకైతే సూపర్ నచ్చాయి. మీకు ఎలా ఉన్నదని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ శ్రీకాకుళంలోనే ఇంకొక ఫేమస్ టెంపుల్ కూర్మాస్వామి టెంపుల్ అంటారు. సో శ్రీకాకుళంలో 2 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ సూర్యనారాయణ స్వామిది, ఇది కూర్మం టెంపుల్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మన విజయనగరం అంటే పైడితల్లి అమ్మవారిది కదా. అక్కడ ఫెస్టివల్స్ పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆవిడది పెట్టారు ఇక్కడ. అండ్ టెంపుల్స్కి వెళ్ళామంటే కంపల్సరీగా ప్రసాదం అనేది ఉంటుంది కదా. సో పులిహార పెట్టారన్నమాట. సో పులిహార అయితే మంచి టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. బయటకు వచ్చేసే దారిది. సో ఇది టెంపుల్స్ దర్శనం అన్నీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదంతా కూడా ఇలా స్టాల్స్లా పెడతారు. సో ఇదేంటంటే ఎగ్జిబిషన్ టైప్లో మనకి ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి క్లాతింగ్ సంబంధించినవి అన్ని రకరకాలవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఇవంటే నార్మల్గా ఎప్పుడు ఉన్న బీచ్లో ఉండేవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ పిల్లలు వచ్చేసి వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్, స్కూల్ పిల్లలందరూ కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఇది వచ్చేస్తే రథం, సింహాచలం టెంపుల్ రథం ఉంటుంది కదా, లక్ష్మీనరసింహస్వామి రథం, అదే ఈ రథం అన్నమాట. సో ఇలా ఒక్కొక్క బండి మీద ఒక్కొక్కటి వెళ్తున్నాయి, నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే ఇది మనం ఇప్పుడు చూసేస్తాం కదా. నెక్స్ట్ ఇది జీవీఎంసీది, నగరపాలక సంస్థ వాళ్ళది, జీవీఎంసీ వాళ్ళది. మొత్తం వాళ్ళు ఏం చేస్తారు అదంతా కూడా మనకి అక్కడ అంతా కనిపిస్తుంది చూసారు కదా. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క వాహనంలో వెళ్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే విఎంఆర్డిఏ, అదే విఎంఆర్డిఏ అంటే ఉడాని ఇప్పుడు కొత్తగా విఎంఆర్డిఏ కింద చేశారు. సో విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఇప్పుడు విఎంఆర్డిఏ కింద చేశారు. సో చూసారు కదా ఇదంతా కూడా సెంట్రల్ పార్కు. నెక్స్ట్ వచ్చేస్తే హెల్త్ ఏరియా ఇవన్నీ కూడా. అండ్ ఇది పాడేరు, మన కాఫీ ప్లాంటేషన్, కాఫీ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా పాడేరులో ఫేమస్ కదా. పాడేరు అంటే అరకు ఇవన్నీ కదా ఫేమస్. సో అవన్నీ చూసారు కదా బొమ్మలతో చక్కగా చాలా బాగా చేశారు. సో అలాగా మొత్తం పెట్టారన్నమాట. ఇవన్నీ కూడా బండ్ల మీద వాహనం మీద అవన్నీ పెడితే మేము అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ వచ్చేస్తే పిల్లలు ఆడుకునే ప్లే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. ఎగ్జిబిషన్ అంటే కంపల్సరీగా జైంట్ వీల్ ఇవన్నీ ఉంటాయి కదా, కార్ రైడింగ్స్, బండివి ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా పిల్లలకి ఆడుకునే ఫేవరెట్ స్పాట్ ఇదైతే నాకు తెలిసి. సో అందుకే ఇది కూడా నేను మిస్ చేయకుండా నేను ఇవన్నీ ఏంటంటే ద బెస్ట్ వే నేను క్యాప్చర్ చేశాను, సో దట్ మీకు తెలుస్తుంది కదా అని. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే పాన్, నా ఫేవరెట్ పాన్ అంటే, అందుకే నేను ఇది క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోయాను. సో చాలా బిజీగా ఉంది క్రౌడ్. బీచ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఉండాల్సింది స్వీట్ కార్న్, బజ్జీ, మురి మిక్స్చర్ ఇవన్నీ ఫేమస్ కదా. సో అందుకే అవి కూడా క్యాప్చర్ చేశాను. అండ్ నాకు ఈ పిల్లల డాన్స్ బాగా నచ్చింది. సో అందుకనే నేను ఇది కూడా క్యాప్చర్ చేశాను మీకోసం. సో నేను ఇది వచ్చేస్తే పార్ట్ 1 వీడియో చేస్తున్నాను, పార్ట్ 2 వీడియో కూడా ఉంది. అది వచ్చేస్తే ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ అది. సో అది మీకు నెక్స్ట్ రేపు వీడియోలో వస్తుంది. డెఫినెట్గా అది కూడా మిస్ చేయకండి, ఓకేనా. చూస్తూ ఉండండి మొత్తం కూడా. ఇది పార్ట్ 1 వీడియో మాత్రమే. పార్ట్ 2 వీడియో కూడా ఇంకా ఉంది విశాఖ ఉత్సవది, అది డెఫినెట్గా రేపు మీతో షేర్ చేసుకుంటాను. సో వీళ్ళు డ్యాన్స్ నచ్చి నేను క్యాప్చర్ చేశాను అనమాట. సో మీరు కూడా వెళ్ళండి, వైజాగ్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది కాబట్టి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో. నెక్స్ట్ నేను మురి మిక్చర్ తీసుకున్నాను, ఆకలిస్తుందని చెప్పేసి. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు, వాళ్ళ పిక్ నేను లాస్ట్లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఓకే అయితే మరి ఈ వీడియోని ఈ రోజుతో మనం ముగించేద్దాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్.